మన దేవుడు ఆశ్చర్యకార్యం చేసేవాడు. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆ దేవుణ్ణి మనం ఆరాధించవద్దులమై ఉన్నాము. ప్రియులారా, వేర్ దెర్ ఇస్ వర్షిప్ దెర్ విల్ బి ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అన్నాడు ఒక ఆయన. ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ దేవుని యొక్క బలమైన సన్నిధి దిగి వస్తుంది. ఆమేన్, గట్టిగా ఆమేన్. ఎక్కడైతే ప్రభుని ఆరాధన చేస్తారో అక్కడ ఆశీర్వాదాలు క్రమరించబడతాయి. ప్రభుని ఆరాధన చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అత్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా. ఆమేన్. Thank you Lord Jesus. We worship your mighty name, O God. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజా, నీ నామం పైకెత్తబడును గాక. నీ నామం ఉన్నతమైన నామం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 ఆమేన్. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. అవునయ్యా, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. లార్డ్, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధనా, చదువు రెండు పైకెత్తి
ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభు నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకు. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరం అంతా చేసిన మేలులు బట్టి నీకు వందనాలు. కై ఆరాధనా, 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, 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 హల్లెలూయా, గ్లోరీ. ప్రభు మహిమ మన మధ్య ఉదయిస్తుంది. The mighty glory of God is shining upon us. ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది. Oh hallelujah. Oh రాజా నీకు స్తోత్రం. Receive the fire of God. Receive the touch of God. Close your eyes. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తు. నీ మీద దేవుని శక్తి ఇప్పుడు నింపబడబోతోంది. In the name of Jesus. Oh రాజా నీకు వందనాలు. Thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Mahima. Hallelujah, 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 hallelujah. Yesaya, मेरी स्तुति में करूं, आराधना करूं दिल से, दिल से तेरी स्तुति में करूं, आराधना करूं दिल से, दिल से. Yes Lord, నా గుండె నిండా నిన్ను ఆరాధిస్తానయ్యా, నా హృదయాంతరంగాల్లో నుండి నిన్ను ఆరాధిస్తానయ్యా. నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు నా రాజు అయ్యా. ఏ విధంగా నిన్ను ఆరాధించినయ్యా, ఎలా ఆరాధించినయ్యా? కోటి నాలుకలు నీకు సరిపోతాయా? వేలాది నదులందు విస్తారమైన తైలం నీకు ఇస్తే సరిపోద్దా? చాలదు కదా. విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా, 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 యేసయ్యా. పాడదాం అందరూ. యేసయ్యా, చేతులు పైకెత్తి. యేసయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్. అనేక మంది కన్నీటితో ప్రభుని ఆరాధన చేస్తున్నారు. yes, ప్రభు నామం ఘనమైన నామం. యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 యేసయ్యా. చేతులలో పైకి అందరూ కలిసి యేసయ్యా. ఆరాధన, 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 ఆరాధన.
నీవే నా సర్వము యేసయ్యా. అందరూ కలిసి నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను మరువలేను నీవు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీవు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. Hallelujah. Yes. Hallelujah. 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 Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Stotram, stotram, stotram. Oh, the mighty anointing, the wave of Holy Spirit. The wave of Holy Spirit, the name of Jesus. Hallelujah. Hallelujah. Amen. Hallelujah. Thank you, Lord. Hallelujah. 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 Oh, thank you, Lord Jesus. Hallelujah. Hallelujah. Oh, చేతులు పైకెత్తి హల్లెలూయా. ఓ హల్లెలూయా. Let's clap to Jesus. Shall we all clap to Jesus, the King of Kings and Lord of Lords? సకలాశీర్వాదాల కారణముద్ర నిన్ను ఆరాధించడానికి అవకాశం ఇచ్చిన మహనీయుడా, గొప్ప దేవుడా, నాయనా మా ఆరాధనల మీద ఆసీనుడు అయినందుకు నీకు స్తోత్రాలు. కొద్దిసేపు మాతో మాట్లాడండి. నీ మాటలు మాకు దయచేయబడును గాక. నాయనా మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నాయనా నీ దాసుడు అనేటువంటి మేము ఆలకిస్తున్నామయ్యా. స్పీక్ విత్ us. స్పీక్ విత్ us. నీ ఆత్మతో నింపి నడిపించండి, నీ కృపతో నింపి నడిపించండి. నేను నా స్వంతాన్ని స్వార్థాన్ని రద్దు చేయి ప్రభువా. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మాత్రమే దయచేయమని అడుగుతున్నాను. నీ కృపతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గట్టిగా ఆమెన్. కూర్చోండి మీ స్థలాల్లో. Worship your name. Worship your name. Blessed be the name of the Lord. Thank you, Lord Jesus. Right. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. చాలా మంది వందనాలు చెప్పట్లేదు, సీరియస్గా ఉన్నారు. ఇంకా నవ్వుతూ వందనాలు చెప్పండి. వందనాలు. ఎస్, ప్రైజ్ ద లార్డ్. మీ పక్కలో తిరిగి వందనాలు చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. బాగున్నావా అని అడగండి. హౌ ఆర్ యూ? మధ్యాహ్నం లంచ్ బాగుందా? చక్కగా రెస్ట్ తీసుకున్నావా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విను, తప్పనిసరిగా దీవించబడతావు అని చెప్పి వారు మీ పక్క వాళ్ళతో చెప్పండి. రైట్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనం త్వరగా దేవుని వాక్యాలకు వెళ్ళిపోదాం. దేవుని వాక్యాలకు త్వరగా వెళ్ళిపోదాం. 121వ కీర్తన 1-2 వచనాలు
చదివి వినిపించండి. 121 కీర్తన 1-2 వచనాలు చదువుదాం. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఈ కీర్తన యాత్ర కీర్తన. అంటే మోస్ట్ ప్రాబబ్లీ బబులోనికి చెరలో వెళ్ళిపోయిన తర్వాత ఆ బబులోను చెర నుండి ఇశ్రాయేలీయులు తిరిగి వస్తూ ఈ కీర్తన రాశారు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఇలా యాత్ర కీర్తనలు చాలా ఉన్నాయి దేవుని వాక్యంలో. ప్రియులారా, ఈ యాత్ర కీర్తనల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు చదువుతారంటే సాధారణంగా దైవజనులు ఏదైనా కొత్త బండి కొనుక్కున్నప్పుడు కానీ, లేకపోతే ఆల్మోస్ట్ కొత్త ఇంట్లో ప్రవేశించినప్పుడు కానీ, కొన్నిసార్లు ఆల్మోస్ట్ ఏదైనా కొత్త వస్తువు మనకి వచ్చినప్పుడు, ఆ ప్రయాణం చేసే వస్తువు ఏదైనా మనకు దొరికితే ఈ కీర్తన చదువుతారు దైవజనులు. ఎందుకంటే అక్కడ చివరిలో ఒక మాట ఉంటుంది, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అనే మాట రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఆ మాట చాలా మంది మన సహోదరులు ఆటోల మీద కూడా రాసుకుంటారు, బైక్స్ మీద రాసుకుంటారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఈ 2 వచనాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ప్రియులారా, ఈ యొక్క కీర్తన రాసినటువంటి సహోదరుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఈరోజు మీలో ఎంతమందికి దేవుని సహాయం కావాలి? చేతులు ఎత్తండి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తుతారు. ఎస్, నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి వ్యక్తికి దేవుని సహాయం అవసరమై ఉన్నది. అయితే నీకు ఒక శుభవార్త ఏంటో చెప్పనా? మన దేవుని పేరు సహాయం చేసేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హిస్ నేమ్ ఇస్ ఎబెనేజర్. ఎబెనేజర్ అంటే ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. ఆయన పేరు ఎబెనేజర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు డాడీ చెన్నై వెళ్ళారు. ఒకసారి చెన్నై వెళ్తే అక్కడ చాలా మంది బెతస్తా, కోనేరు, ఆ ఏరియా అంతా చూస్తున్నారు. బెతస్తా ఎవరు? దినకరణ్ గారి యొక్క ప్రాంగణం చూస్తుంటే ఈలోపు అదంతా చూస్తూ అక్కడ స్టాల్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏవో కొన్ని వస్తువులు కొంటున్నారు, దేవుడి తలకి వస్తువులు, బ్యాగ్స్ అలాంటివి కొంటున్నారు. ఈ లోపు మా నాన్నగారు అడిగారంట, అమ్మే వ్యక్తిని అన్నాడంట, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్ అన్నాడంట. నీ పేరేం పేరు అన్నాడంట. ఆయన అన్నాడంట, అప్ టు నౌ గాడ్ హెల్ప్డ్ మీ, దట్స్ మై నేమ్ అన్నాడంట. దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు, నా పేరు అదే అన్నాడంట. వెంటనే మా డాడీ అన్నారంట, ఆర్ యు ఎబెనేజర్ అన్నారంట. ఎస్ బ్రదర్ అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా మనకు సహాయం చేస్తాడు. ఈ రోజు దేవుని సహాయాన్ని కోరి వచ్చినటువంటి దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు దేవుని సహాయాన్ని పొందుకోకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళబోవు. సంబడి షౌట్ ఆమెన్. సంబడి షౌట్ ఆమెన్. వాక్యం చెప్తున్న మాట. ప్రియులారా, ఈ సహోదరుడు అన్నాడు, కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అవునండి, చాలా సార్లు ఇబ్బందులు పడిపోతున్నప్పుడు కొండల వైపు, లేకపోతే మనుషుల వైపు, లేకపోతే ఎవరి వైపు మనం కన్నులు ఎత్తి చూస్తాం. కానీ మన సహాయం వస్తుందా అంటే కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈ కీర్తనకారుడు అన్నాడు 2వ వచనంలో, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆమెన్. ఈజ్ క్యాపబుల్. ఆయన ఎంత క్యాపబుల్ అంటే, ఎంత శక్తివంతుడంటే, భూమిని ఆకాశాన్నే సృష్టించాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట మరొక మాట రాయబడింది 124 కీర్తన 8వ వచనంలో. 124 కీర్తన 8వ వచనంలో మరొక మాట రాయబడింది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగును. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఈ రోజు నుండి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమెన్. నువ్వు దేంట్లో నుండి బయటకు రాలేకపోతున్నావు నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితుల్లో నీకు దేవుని సహాయం అవసరమో నాకు తెలియదు, కానీ బట్ ఐ ప్రామిస్ యూ, ఐ ప్రొఫెసై ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో నీకు సహాయం కలుగును గాక. ఆమెన్. మీ పక్కల వైపు తిరిగి చెప్పండి, నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడని. నీకు దేవుడు సహాయం చేయబోతున్నాడని చెప్పండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 21వ వచనంలోకి రండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ప్రియులారా,
దైవజనుడు రాస్తున్నాడు ఈ కీర్తన రాస్తూ, ఆయన కొరకు నా ప్రాణం కనిపెట్టుకుంటుంది. ఎందుకు అంటే ఆయనే నాకు సహాయం. ప్రియమైన బిడ్డ, ఇప్పటి వరకు ఎవరెవరి మీద ఆధారపడ్డావు నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి నీ దేవుడే నీ యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, వాక్యం చెప్తున్న మరొక మాట చూద్దాం. ఆయన మనకు సహాయము, ఆయన మనకు కేడము. ఈజ్ అవర్ హెల్ప్, ఈజ్ అవర్ షీల్డ్. ప్రియమైన బిడ్డలారా, మనకి సహాయం చేసేవాడు మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన ఒక కేడముగా, ఆయన ఒక షీల్డ్గా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎస్, అవునండి, అవునండి. దావీదు అంటాడు కదా, 94వ కీర్తన 17వ వచనం, 94వ కీర్తన 17వ వచనం, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. ప్రియులారా, దావీదు అంటున్నాడు, అయ్యా దేవా, నువ్వు నాకు సహాయం చేయకపోతే ఈ టైంకి నేను ఎక్కడుండేవాడిని అయ్యా. మీకు తెలుసు గదినాల్లో భయంకరమైన కరోనా చేత నేను తాకబడ్డాను. ప్రియులారా, ఆ కరోనాతో తాకబడినటువంటి అనేక మంది సుమారుగా 60 లక్షల మంది వరకు వెళ్ళిపోయారు. 60 లక్షల మంది వరకు వెళ్ళిపోయారు. వాళ్ళకంటే నేను గొప్పవాడిని కాదు, వాళ్ళకంటే నేను పెద్ద కులస్తుడిని కాదు, వాళ్ళకంటే డబ్బులున్నోడిని కాదు, ఏమీ కాదు. కానీ దేవుడు నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము మౌనమందు శీఘ్రముగా నశించి ఉండను. అవునండి, అవునండి. ప్రియమైన బిడ్డ, ఇఫ్ గాడ్ డస్ నాట్ హెల్ప్స్ యూ, యేసు నీకు సహాయం చేసి ఉండకపోతే ఈరోజు నువ్వు ఎప్పుడో సమాధిలో మట్టయిపోయేవాడివి. కానీ అనుదినము మన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హిస్ స్కై కాట్ యు హ్యాండ్, నీ యొక్క చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాడు. 108వ కీర్తనలోకి రండి. 108వ కీర్తన 12వ వచనం, 108వ కీర్తన 12వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. 13వ వచనం కూడా, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదుము, మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే. ఆమెన్ చెప్పండి గట్టిగా. మనుషుల సహాయం వ్యర్థము. నీ ఉద్యోగంలో కానీ, లేకపోతే నీ యొక్క ప్రదేశంలో కానీ, నీ సమస్యలో కానీ, నీ కన్నీటిలో కానీ మనుషుల సహాయం ఎంతవరకు ఉంటుందో తెలుసా? ప్రియమైన బిడ్డ, వాడికి అవకాశం ఉన్నంత వరకు ఆ వ్యక్తి నీకు సహాయంగా ఉంటాడు. తర్వాత పరిస్థితి క్రిటికల్ అయితే ఎవరు నిలబడరండి, ఎవరు ఉండరండి. ఎవ్రీబడి విల్ లీవ్ యూ. అందరిని విడిచిపెడతారు. కానీ బైబిల్ చెప్తున్న మాట, మనుషుల సహాయం వ్యర్థము. ప్రియమైన బిడ్డలారా, వాక్యం చెప్తుంది, శత్రువులను జయించుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈరోజు నీ మీదకి వ్యతిరేకంగా నిలబడినటువంటి ప్రతి శత్రువును దేవుని సహాయం చేత నువ్వు జయించదువు గాక. ఆమెన్, ఆమెన్. అవునండి, దేవుడు మనకు సహాయం చేస్తే we will win. దేవుడు నీకు సహాయం చేస్తే నువ్వు విజయాన్ని సాధిస్తావు. చూడండి చాలాసార్లు కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే, కొన్ని పరిస్థితులు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనుషుల సహాయం తీసుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరిగింది, రిజల్ట్ ఏంటి అని అడిగితే మనం అంటాం చాలా మందికి, ప్రయత్నం చేశాం కానీ అవ్వలేదండి. ఈ మాట రావచ్చేమో, కానీ ఒకవేళ నీకు సహాయం చేయడానికి దేవుడే గనక ఎంటర్ అయితే, ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో అపజయం అనే మాట కనబడదు. ఆమెన్. యు నెవర్ హియర్ ద వర్డ్ లాస్ట్ అనే మాట నీ జీవితంలో వినబడదు. దేవుడు నీ జీవితంలో ఎంటర్ అయితే. అందుకే మనం అడగాలి, ప్రభువా, యు హెల్ప్ us, the help of the Lord. That's what the title of the message. ప్రియులారా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎవడు హెల్ప్ చేస్తాడు? కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వలన నాకు సాయం కలిగిన. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు. అవునండి, అవునండి. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 41:10. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు చెప్తున్నటువంటి మాట 8వ వచనం నుండి చదవండి. 8వ వచనం నుండి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా,
నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుమో, నేను నీ దేవుడునయ్యున్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట, యాకోబు, ఇశ్రాయేలు, నా స్నేహితుడు అయినటువంటి అబ్రహాం సంతానమా, హియర్ ఇస్ ద గ్రేట్ ప్రామిస్ ఫర్ యూ. నీకు నేను ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఏంటో తెలుసా? నువ్వు భయపడొద్దు, నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు దేవుడై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను. ఆమెన్, ఆమెన్. ప్రియమైన బిడ్డ, దేవుడే మనకు సహాయం చేస్తే మన జీవితం ఎలా ఉంటుందండి? ఇఫ్ గాడ్ హెల్ప్స్ అస్. ఈ మాట నేను చదువుతుంటే నాకేమనిపిస్తుందంటే, దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ ఇస్ అట్ సైడ్ ఆఫ్ యూ, హూ విల్ బి అగైన్స్ట్ యూ? దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు వ్యతిరేకంగా ఎవడు నిలబడగలడు? ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో నేను కాసేపట్లో మీకు వివరిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అంటే ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ సహాయం, యువర్ హెల్ప్ డెఫినెట్లీ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆమెన్, ఆమెన్. నీ సహాయం దేవుడి నుండి రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక నాకు ఫోన్ కాల్ మేబీ షారన్ అందుకున్నట్టుంది. మొన్నటి దినాన ఒక సహోదరు వచ్చింది మా ఇంటికి. షీఈస్ 9 months ప్రెగ్నెంట్. 9 నెలల గర్భిణి ఆ బిడ్డ. అడిగానమ్మా, ఏరా ఈ టైంలో వచ్చో, ఇప్పుడెంత ఏజ్ ఎంత అంటే, అన్న 9 months అన్న. ఎందుకమ్మా ఈ టైంలో వచ్చో? నేను లాస్ట్ వీక్ చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ చెప్తుంది, అన్న లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మీ ఇంటికి వచ్చానన్న. అన్న డాక్టర్స్ చెప్పారు గర్భసంచి కుసించుకుపోయిందని, బంధువులు అన్నారు నీకు పిల్లలు పుట్టరని, చుట్టుపక్కల చెప్పారు నా జీవితంలో కార్యం జరగదని. అన్న దైవజనుడిగా మీరు దేవుడు సహాయం చేస్తాడని చెప్పారన్న. అన్న దైవజనుడిగా మీరు ప్రకటించారు దేవుడే నీకు సహాయం చేస్తాడమ్మా, వెళ్ళు వచ్చే సంవత్సరం కదా దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పారన్న మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చింది, దేవుడు గర్భం తెరిచాడు, ప్రార్థన చేయించుకుంది. ప్రియులారా, ఈ రోజు మధ్యాహ్నం కుమారుడు పుట్టాడని ఫోన్ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఇఫ్ గాడ్ హెల్ప్స్ యూ, దేవుడే నీకు సహాయం చేయడం ప్రారంభిస్తే నిన్నెవడు ఆపలేడు. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసు స్టీవ్ జాబ్స్ పాత సెల్ ఫోన్లు బాగు చేసుకునేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ముందు మనోడు ప్రారంభంలో కోకోకోలా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అందులో ఎవడో చేసిన తప్పుకి స్టీవ్ జాబ్స్ సస్పెండ్ చేశారు. బయటకు వచ్చాడు, నా బ్రతుకు ఎందుకు అనుకున్నాడు. ఈ లోపు మొత్తానికి ఎవరో యేసు ప్రభుని గురించి ఆయనకి ప్రకటించారు. యేసు ప్రభు కనుక నీకు సహాయం చేస్తే నీ జీవితం మారుతుందని చెప్పారు. చిన్న ఆర్థిక సహాయం చేశారు. చిన్న పాత సెల్ ఫోన్లు బాగు చేసుకోవడం ప్రారంభించాడు. కొనసాగుతుండగా ప్రపంచంలోని నెంబర్ 1 ఫోన్ ఐఫోన్ తయారు చేయడానికి దానికి ఆయన ఒక మూలకర్తగా చేయబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హీ బికేమ్ ఏ బిగ్గెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్, బిల్ గేట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే, ఓ దేవుని చేత, దేవుని సహాయం చేత శూర కార్యములు జరిగించినటువంటి బిడ్డలు కొన్ని వేల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఆ వేల మంది లిస్టులోకి ప్రభువు నీ పేరును చేర్చును గాక. ఆమెన్. ఐ వాంట్ యూ టు బి ఇన్ దట్ లిస్ట్. దేవుడు సహాయం చేస్తే దీవించబడిన వారి యొక్క లిస్టులోకి నువ్వు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది కదా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిన్ను సృష్టించి మీ మమ్మీ కడుపులో నిన్ను కాపాడి నిన్ను బయటికి తెప్పించి ఈ రోజు దాకా నిన్ను సజీవుడిగా ఉంచి ఈ రోజు వరకు నిన్ను ఆయన కృపలో, ఆయన రెక్కల నీడలో భద్రముగా నిన్నుంచి నీకు సహాయం చేయువాడైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నాడు. దేవుడు ఓ మాట చెప్పనా, చిన్నప్పటి నుండి మన మమ్మీ డాడీలు మనకి వేసిన టీకాలు కాదు మనం ఈరోజు ఇలా చక్కగా తయారవడానికి కారణం. మన మమ్మీ డాడీ మనకి చిన్నప్పుడు రాసిన నలుగుపిండి కాదు నువ్వు ఎంత అందంగా తయారవడానికి కారణం.
మీ మమ్మీ డాడీ వాడినట్టండి ఫారెక్స్, లేకపోతే రకరకాలు ఉంటాయి కదా. ఇవి కాదు, నువ్వు ఈరోజు ఇంత చక్కగా ఉండడానికి కారణం సంబడీ ఈజ్ హెల్పింగ్ యూ. ఎవరో నీకు సహాయం చేస్తున్నారు. ఆయన ఎవరు అంటే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు. ఆమేన్. ద లార్డ్ ఈజ్ హెల్పింగ్ యూ, ద లార్డ్ ఈజ్ హెల్పింగ్ యూ. అడుగు అడుగునా నీకు సహాయం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అవునండి, గాడ్ ఈజ్ హెల్పింగ్ అస్, గాడ్ ఈజ్ హెల్పింగ్ అస్. అవునండి ప్రియులారా, వాక్యం చెప్తున్నటువంటి మాట దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట నా వెనకతలు చెప్పండి. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడను. ఆమేన్, ఆమేన్. God is going to help you. You never feel shame. ఇప్పుడు వరకు నువ్వు ఒకవేళ సిగ్గుపడ్డావేమో కొన్ని పరిస్థితుల్లో. ప్రియమైన బిడ్డలారా, నేను ఒకసారి చెప్పాను, ఒక తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి. లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, అన్నయ్య ఈ సంవత్సరం 10th అన్నయ్య. ఏంటి మ్యాటర్ అన్నాను. అన్న నేను అసలు పాస్ అవ్వను, మా స్కూల్లో చెప్తారు, అందరూ చెప్తారు నేను పాస్ అవ్వను అన్నయ్య, నేను ఇంత అన్నయ్య. నేను చెప్పాను, అరే దేవుడు చెప్తున్నాడు రా, నువ్వు పాస్ అవుతావురా. లేదన్నా ఊరికన్నా ఆ దేవుడే దిగొచ్చిన నేను పాస్ అవును అన్నాడు. అప్పుడు నేనన్నాను, ఆ దేవుడు దిగొస్తే నువ్వు ఎలా పాస్ అవ్వో చూస్తాను ఈ సంవత్సరం అన్నాను. ఆమేన్. పాస్ అయిపోయా లేదా క్రాంతి? స్తోత్రం కలిగిన గాక. అమ్మ పాస్ అయిపోయా లేదు ఈ సంవత్సరం? జ్యోతి పాస్ అయిపోయాడమ్మా? పాస్ అవ్వలేదు ఈ సంవత్సరం. కరోనా బ్యాచ్లో కొట్టిపోయారు అందరూ. కరోనా బ్యాచ్లో అందరూ పాస్. హైదరాబాద్లో ఒక ఆయన 41 సంవత్సరాల నుండి రాస్తున్నాడు 10th క్లాస్. ఆయన అంటున్నాడు, కరోనాకు ఒక వందనం, నన్ను పాస్ చేయించింది కరోనా అంటున్నాడు. ప్రియులారా, అవునండి. దేవుడు నీకు సహాయం చేశాడు అంటే నీకోసం పరిస్థితులు మార్చేస్తాడంతే. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అవునండి. హీ విల్ హెల్ప్ us. ఆయన పేరు సహాయం చేసే దేవుడు. హిస్ నేమ్ ఈజ్ ఎబెనేజర్. ప్రియులారా, ఓకే, నేను ఒక ముగ్గురిని దేవుని వాక్యంలో మీకు చూపిస్తాను త్వరగా. దేవుని వాక్యంలో చూపిస్తాను త్వరగా. చూడండి, నెంబర్ వన్ న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. న్యాయాధిపతులు, జడ్జెస్, ద బుక్ ఆఫ్ జడ్జెస్ 6వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. 2-3 వచనాలు చదవండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువునానా. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. 3వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంతో విస్తారముగా వారి మీదకు వచ్చి. ప్రియులారా, అవునండి. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే ఇశ్రాయేలీయులు భయంకరమైనటువంటి ప్రాబ్లంలో పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు చెప్తుండగా యు మే ఫెల్ ఇన్ సచ్ ఎ కండిషన్. ఈ వాక్యం చెప్తుండగా ఒకవేళ నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను పాస్టర్ గారు అనుకుంటే, ఖచ్చితంగా ఈరోజు వీరికి సహాయం చేశాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమెన్. గట్టిగా ఆమెన్. చేతులు పైకెత్తి ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, వీళ్ళందరూ ఇశ్రాయేలీయుల మీదకి మిద్యానీయులు దండెత్తుకొచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇశ్రాయేల్ దేశం నుండి గాజాకు పోవునంత దూరము, అంటే సుమారుగా 62 కిలోమీటర్ల దూరంలో, 62 కిలోమీటర్ల దూరం అంతమంది వారి మీదకి వచ్చి పడిపోయారండి. 62 కిలోమీటర్స్ ఇజ్రాయెల్ టు గాజా. ప్రియులారా, అంతమంది వచ్చి సుమారుగా 60 కిలోమీటర్లు వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీయుల మీద పడిపోయి చదవగొట్టేస్తుంటే వాక్యం చెప్తుంది ఏడుస్తున్నారండి. ప్రియులారా, దే క్రైడ్ ఫర్ హెల్ప్. చూడండి, ఆ మాట కనబడుతుంది. న్యాయాధిపతులు
థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. దే క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్. ఇశ్రాయేలీయుల మీద మిద్యానీయులు పడిపోయారు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల మీద అమాలేకీయులు పడిపోయారు. ఇశ్రాయేలీయుల మీద తూర్పు నుండి వారు పడిపోయారు. 3 రకాల దేశస్తులు పడిపోయేసరికి ఇశ్రాయేలీయులు మిక్కిలి హీనదశకు, తినడానికి తిండి లేని పరిస్థితి, ఏడుస్తున్నారు. ప్రియులారా, వాక్యం చెప్తున్న మాట, నువ్వు సహాయము కావాలని మొర్ర పెడితే ఖచ్చితంగా నీకు పైనుండి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, వీళ్ళు ఎప్పుడైతే ఏడుస్తున్నారో బైబిల్ చెప్తుంది చూడండి. 12వ వచనం 6:12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడని అతను తానగా. 15వ వచనం చదవమ్మ. 15వ వచనం. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. ఆమెన్. చూడండి, జాగ్రత్త వినండి ప్రియులారా. ఇశ్రాయేలీయులు మిక్కిలి హీనదశకు వచ్చేసారు. ఇశ్రాయేలీయులు మొత్తం కోల్పోయారు. ఆ టైంలో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు డైరెక్ట్గా గిద్యోను దగ్గరికి వచ్చాడు. ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టెడ్గా వినండి. ఇశ్రాయేలీయులు మొర్ర పెడితే దేవుడు గిద్యోను దగ్గరికి వచ్చాడు. నేను అంటాను, దేవుడు ఇశ్రాయేలీయులు మొర్ర పెడితే ఇశ్రాయేలీయులతో డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా, డైరెక్ట్గా ఇశ్రాయేలీయుల దగ్గరికి చెయ్యొచ్చు కదా. ఆ మాట చెప్పనా? గిద్యోను అంటే అర్థం, గిద్యోనికి మరొక పేరు కూడా ఉంది. ఏంటంటే జెరుబ్బాల్ అనే పేరు ఉంది దానికి. ప్రియులారా, గిద్యోను అంటే అర్థం ఏంటంటే డిస్ట్రాయర్ అని అర్థం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి మొర్ర పెడితే ఏ వ్యక్తి ద్వారా నీ సమస్య ఛిద్రమైపోద్దో ఆ వ్యక్తిని దేవుడు లేపుతాడు. నా మాట అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పండి. ఏ వ్యక్తి ద్వారా నీ పని అవుతుందో ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు నీ జీవితంలో. ఆమేన్. దేవుడు ఆ వ్యక్తిని లేపుతాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జెరుబ్బాల్ అంటే డిస్ట్రాయర్ ఆఫ్ బాల్. అసలు ఇశ్రాయేలీల టైంలో, ఆ టైంలో ఇశ్రాయేలుకి వచ్చిన బాధ ఏంటరా అంటే, బయలు దేవత ద్వారా వీళ్ళు శపించబడుతున్నారు. బయలు దేవత ద్వారా వీరు భయంకరమైన శ్రమలు పొందుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు విడుదల పొందాలంటే బయలు దేవత నాశనం చేయబడాలి. ఆ బయలు దేవతను నాశనం చేయాలంటే బయలు దేవతను నాశనం చేసేవాడే రావాలి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, వారు ప్రార్థన చేస్తుంటే దేవుడు గిద్యోను లేపాడు. ప్రియులారా, ఈ గిద్యోను జీవితంలో జరిగినటువంటి మ్యాటర్ మీకు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. 7వ అధ్యాయంలోకి రండి. దేవుడు అన్నాడు, గిద్యోను, మిద్యానీయులతో యుద్ధం చేయడానికి జనాలను తీసుకొని రా. ప్రభా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభా అని అంటే 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు శత్రువులు? 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేని వయ్యుండెను. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శ్రీకాంత్, ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఇంగ్లీష్ బైబిల్లో రాశాడు కెనాట్ కౌంట్ అని మాట రాశాడు. అంటే లెక్క పెట్టడానికి అవకాశం లేదు, అంతమంది ఉన్నారండి. నేను మీకు ఇందాక చెప్పాను, 60 కిలోమీటర్ల పొడవంత సైనికులు వచ్చేసారు. ప్రియులారా, చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం, శత్రువులు ఎక్కువ. ఓకే, జాగ్రత్త వినండి. గిద్యోనుతో దేవుడు అన్నాడు, గిడియన్ ప్రిపేర్ ద బ్యాటిల్, యుద్ధానికి సిద్ధపడండి, ఇశ్రాయేలీయులను రమ్మను అని కబురు పెట్టగానే సుమారుగా 32,000 మంది వచ్చారండి అక్కడికి. 32,000 పీపుల్ కేమ్. ప్రియులారా, 32,000 మంది వస్తే గిద్యోను అన్నాడు, దేవా వాళ్ళు చూస్తే సముద్రపు ఇసుకరేణువుల వలె ఉన్నారు, వాళ్ళు చూస్తే మిడతల దండలాగా ఉన్నారు, మేము చూస్తే 32,000 ఎలా పని అవుతుంది ప్రభువా? దేవుడు అన్నాడు, పని అయ్యేది వాళ్ళతో కదరా, నాతో. ఆమేన్, ఆమేన్. దేవుడు కలుగు చేసుకున్నాడంటే అక్కడ నంబర్తో పని లేదు, క్వాంటిటీతో పని లేదు, క్వాలిటీతోనే పని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఇఫ్ గాడ్ ఎంటర్ ఫైర్స్, దేవుడు నీ పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యాడంటే భూమి వణికిపోద్ది అంతే. ప్రైజ్ ది లార్డ్.
ఆయన ఆయన వచ్చుండగా భూమి వణికెను, ఆయన సన్నిధిని భూమి వణికెను అనే మాట రాయబడుతుంది ఇంగ్లీష్ కీర్తన గ్రంథంలో. ప్రియమైన బట్టి అప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను అన్నాడు, ప్రభా 32,000 మంది సరిపోతారు ప్రభా, ఇంకొక 18,000 మంది వస్తే 50 అయిపోతారు కదా ప్రభా అన్నట్టుగా మనోడు మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, గిద్యోను 32 కూడా వేస్ట్, అందులో ఎవడికి భయం అని నిలిపోమని అన్నాడు. ప్రభా అసలు భయం ఆలికది ముందు మనోడు స్టార్ట్ అయిపోయింది. 32,000 మంది సరిపోరు రా బాబు అంటే, దేవా ఏంటిది, ఎవడ భయపడి వణుకుచుండనో వెళ్ళిపోండి ఇంటికి అన్నాడు. అనగానే గిద్యోను అనుకున్నాడు, 32,000 మందిలో 2,000 మంది వెళ్ళిపోతారు, ఫోన్లో 30,000తో నన్ను కొట్టియచ్చు అనుకున్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఎవడు భయపడి వణుకుచుండనో వెళ్ళిపోండి అనగానే 20,000 మంది జంపు. ఎలాగుంటది ప్రియమైన బిడ్డలారా, 12,000 మంది ఉన్నారు. ఈలోపు ప్రభువా ఏడు ప్రభువా ఈ టెస్ట్. దేవుడు అన్నాడు, నేను హెల్ప్ చేస్తే మామూలుగా ఉండదురా బాబు, సో ఇంకా ఫిల్టర్ చేయి. ఎలా ప్రభువా, వాళ్ళని ఒక వాకు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాటర్ తాగమను. ఎవడైతే డైరెక్ట్గా వాటర్లో మూతి పెట్టి తాగేస్తాడో, కిలంబరం పనులు చేస్తుంటారు కొంతమంది. అరే ఆడు తాగాలి కదా అని ఆలోచన ఉండదు, మూతి పెట్టేయడమే. చెత్త మొహాలు. పాప అయ్యో నా పక్కడు తాగుతాడు కదా, పాప ఆడికి ఇంగ్లాండ్ ఇష్టం ఉండదు కదా అని ఆలోచన మూతి పెట్టి తాగేస్తాడు. దేవుడు అన్నాడు, ఆ కిలంబర పెదవులందరూ పంపించే, సెండ్ దెమ్ అవుట్ అనబోడికి. ప్రియుల మాట చెప్పనా, సుమారుగా 11,700 మంది వెళ్ళిపోయారు. 300 రిమైండ్. 300 మంది మిగిలారు. గిద్యోను అంటున్నాడు, ప్రవ్వా ఏంటి ప్రవ్వా? దేవుడు అన్నాడు, ఏం పర్వాలేదు, 300 మంది. దేవుడు కౌంట్ ఏంటి తెలుసా, వారిలో ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని కూలిస్తే 300 మంది ఎంతమందిని కూలుస్తారు స్వరూప? 1 into 10, 1 at the power of 10 is equal to 10 కదా. 10 to the power of 10 అంటే 10 into 10 into 10 into 10 into 10 ఇద్దరికి, ముగ్గురికి 10 into 10. అది గాడ్స్ కౌంట్. ఆమెన్. ప్రియులారా, మొత్తానికి దేవుడు అన్నాడు, ఏం పర్వాలేదు. వాక్యం చెప్తున్న మాట్లాడు తెలుసా, దేవుడు అన్నాడు చూడండి, ఒక్కొక్క మాట నాకు అద్భుతమైనటువంటి మాట కనబడింది. 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అమ్మ నీ మాట నాకు వినబట్టలేదు. 17వ వచనం. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 7:18 చూస్తే, నేనును నాతో ఉన్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, వాక్యం చెప్తుంది, దేవుడు అన్నాడు, 14వ వచనం చూస్తే, అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను కర్మే కానీ మరేమి కాదు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతన్ని చేతికి అప్పగింపబోచున్నాడు. ఆమెన్. గట్టిగా ఆమెన్. 300 మంది. ఎలాగ ప్రభువా? ఏం పర్వాలా, దేవుడు గిద్యోనుకు ఆల్రెడీ ఒక కళ ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? కళ. చెప్పండి, ఏమిచ్చాడు? ఒక డ్రీమ్ ఇచ్చాడు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడంటే దానికి ఆల్రెడీ ఒక ప్రోమో నీ జీవితంలో రిలీజ్ చేస్తాడు. ఆమెన్. ప్రోమో అంటే తెలుసు కదా మీకు, తెలుసు కదా ఆవిడ. ప్రియమైన బిడ్డలారా, ఒక ప్రోమో దేవుడు నీ జీవితంలో కలిస్తాడు.
ఆ కలలో నీకు సగం విజయం వచ్చేసినట్టే. ప్రియమందరు బిడ్డలారా, దేవుడు ఎక్కడైనా ఏదైనా చేయబోయే ముందు నీ జీవితంలో కళ్ళిస్తాడు. యోసేపును రాజుని చేసే ముందు యోసేపు కళ్ళిచ్చాడు. ఆమేన్. దానియేల్ ప్రధానమంత్రి చేసే ముందు దానియేల్ ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు. ప్రియమందరు బిడ్డలారా, గిద్యోను జీవితంలో విజయాన్ని ఇచ్చే ముందు కళ్ళిచ్చేశాడు. ఆ కళలో గిద్యోను అనుకున్న నాకు విజయం వచ్చేసింది. ఓ మాట చెప్పనా 300 మంది ఎక్కువ లేరు. ఆ మెడతల దండంత సైన్యమునకు రాజులైనటువంటి 2 తలకాయలు గిద్యోను కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చూడండి, ఎక్కడ రాయబడింది? 25వ వచనం 7:25. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అని 2 పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్ష తోటల తొట్టి యొద్ద జయేబుని చంపి మిద్యానీలను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. స్తోత్రం కలుగును గాక. ఇఫ్ గాడ్ హెల్ప్స్ యూ, the heads of your enemy will be at your feet. దేవుడు నీకు సహాయం చేస్తే నీ శత్రువుల యొక్క తలలు తెగిపడి నీ కాళ్ళ దగ్గర పడిపోతాయి. ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, నేను యాక్చువల్గా 3 హెల్ప్స్ కోసం చెప్దాం అనుకున్నాను, టైం సహకరించట్లేదు. 2వ సహాయం చెప్పి నేను ముగించేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద సెకండ్ హెల్ప్. ప్రియమైన బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా, నువ్వు యుద్ధంలో దిగితే దేవుడికి సహాయం చేస్తే యుద్ధం నీదే అవుతుంది. యుద్ధంలోకి దిగితే దేవుడే నీకు సహాయం చేస్తే ఆ విజయం నీదే అవుతుంది. ప్రియమైన బిడ్డలారా, రైట్, లెట్ మీ గో ఫర్ సెకండ్ పాయింట్ అండ్ క్లోజ్. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. 17-11. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విని బహు భీతులైరి. ఇక్కడ జరిగిన మ్యాటర్ మీకు తెలుసు. ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి ఒక యుద్ధం స్టార్ట్ అయింది. ఇశ్రాయేలీయులు ఎప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం ఆడుతూనే ఉండేవారు. మనకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్లు ఎలాగవుతుంటాయో ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధాలు అలా జరుగుతూ ఉండేవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మాట్లాడితే యుద్ధం ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి, మాట్లాడితే యుద్ధం ఇలా జరిగేది. ఒకరోజు ఫిలిష్తీయులు సరైన మ్యాప్ వేశారు. ఏంట మ్యాప్ అంటే, వాళ్ళు మొత్తానికి వెతికి ఒకరిని తీసుకొచ్చారు. వాడి పేరు గొలియాతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొలియాతు కూడా ఎవడో కాదు. రాత్రి గొలియాతు కోసం నేను స్టడీ చేస్తుంటే నేను నివ్వెరపోయేటువంటి జవాబులు దొరికాయి. ఎందుకు ఈ గొలియాతు ఎవడరా అంటే చూసారా, మీకు రూతు గ్రంథంలో రూతు తెలుసు కదా. నయోమి యొక్క 2 కోడళ్ళు రూతు ఓర్పా. రూతు ఏమో 2 మోయాబీలే. అక్కడ నుండి బయటకు వచ్చి రూతు ఏమో ఇశ్రాయేల్ దేశం వచ్చి బోయేజ్ గారిని చేసుకొని ఓబేదుని కని, ఓబేదేమో యెషయని కని, యెషయ ఏమో దావీదుని కని, ఇలాగే ఈ జీనియాలజీలా వచ్చింది. ఈ ఓర్పా ఈమె వాడి తల్లి దగ్గర నుండి అత్తగారి దగ్గర నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆమె వేవార్డ్ వైఫ్ గా మార్చబడింది. ఇశ్రాయేల్ దేశంలో 7 రకాల వివాహాలు ఉంటాయి. 7 రకాలుగా వారి వ్యవస్థలు ఉంటాయి. అందులో ఒక వ్యవస్థ వేశ్య వ్యవస్థ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అక్కడ నుండి వెళ్ళిపోతే వాళ్ళు ఇంక వేశ్యలుగా అయిపోతారు కొంతమంది. అలాగా ఈ ఓర్ప వేశ్యగా మార్చబడింది. ప్రియులారా, ఎప్పుడైతే వేశ్యగా మార్చబడిందో ఆమె అక్కడ తిరుగుతూ మొత్తానికి ఏమైందో తెలీదు. ఆమెకి 4 పిల్లలు పుట్టారు. అందులో పెద్దోడి పేరు గొలియాతు. ఓర్ప ఇస్ మదర్ ఆఫ్ గొలైత్. ప్రియులారా, కొన్ని పరిస్థితులు నేను అవకాశం ఉంటే తర్వాత చెప్తాను, మీతో మాట్లాడతాను. కొన్ని పరిస్థితులు బట్టి గొలియాతు ఆమెకు పుట్టాడు. ప్రియులారా, 6 మూరల జనం అంటే ఆల్మోస్ట్ 10 అడుగుల మనిషి. ప్రియమైన బిడ్డలారా, మొత్తానికి ఫిలిష్తీయులు ఈ యొక్క గొలియాతును పట్టుకుని ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చి గొలియాతు వచ్చి అంటున్నాడు, రేయ్, మీలో ఎవడైనా దమ్ముంటే ఒక్కడు రండి, నాతో ఫైట్ చేయండి. వాక్యం చెప్తుంది, వారు బహుభీతులైరి, ఏడుస్తున్నారు. ప్రియమైన బిడ్డ, ఈ రోజు నీ సమస్య నిన్ను శాసించే పరిస్థితుల్లో ఉందేమో. అది కోర్టు సమస్య కావచ్చు. వాట్ ఎవర్ ప్రాబ్లం ఇట్ మైట్ బి. ఇట్ మే బి కమాండింగ్ యూ, ఇట్ మే బి రూలింగ్ యూ.
నీ పిల్లల్ని ఏవో పరిస్థితులు శాసిస్తున్నాయేమో, రూల్ చేస్తున్నాయేమో, వారిని మాట వినకుండా చేస్తున్నాయేమో. ఈరోజు ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే అయింది. ఏంటో తెలుసా? గొలియాతు వచ్చి ఇశ్రాయేలీయులను తిడుతున్నాడు. 40 రోజులు తిట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే 40 రోజులు తిట్టాడో ఇశ్రాయేల్, నాకు తెలుసు నేను అనుకుంటున్నాను ఈ వార్త ఇశ్రాయేల్ దేశం అంతా వెళ్ళిపోయింది. ఏంటి అంటే మనము మరొక్కసారి బానిసలం కాబోతున్నాం. ఎందుకు? గొలియాతును జయించే మగాడు ఎవడు లేడు ఇశ్రాయేల్ దేశంలో. సౌలు చాలా హైట్ మ్యాన్, సౌలే జయించలేకపోతున్నాడంటే ఎవడు పోరాడతాడు గొలియాతుతో? ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డ, గొలియాతుతో పోరాడేవాడు లేడా? ఇశ్రాయేల్ దేశం అంతా ఒకటే ఏడుపు. అందరూ ప్రభువా మాకు సహాయం చేయి, లార్డ్ సెండ్ ద హెల్ప్. నువ్వు సహాయం చేసే దేవుడు కదయ్యా, నువ్వు సహాయం చేయి ప్రభువా. ఏడుస్తున్నారు ఇశ్రాయేలీయులు, ప్రభువా నువ్వు సహాయం చేయకపోతే. అయ్యా, వాడిచ్చిన సవాల్ ఏంటో తెలుసా? వాడిచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఒక్కడు పోరాడండి నాతో, వాడు ఓడిపోతే ఇశ్రాయేలీయులందరూ మాకు దాసులు అయిపోవాలి. నేను ఓడిపోతే మా ఫిలిష్తీయులందరూ మీకు దాసులు అయిపోతాం. ఇశ్రాయేలీయులు అన్నారు, ప్రభువా ఒక్క సహాయాన్ని పంపించు, ఆ సహాయం ఫిలిష్తీయులు మాకు దాసులుగా మార్చబడుదురు గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, దేర్ ప్రేయర్ ఈజ్ వి నీడ్ హెల్ప్. ఎబెనేజర్ హెల్ప్ చేయవా? ఈరోజు నువ్వు కన్నీరు కార్చడం మొదలుపెట్టిన నీ జీవితంలో సహాయం 2020 ముగిసేలోగా దేవుడి జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. క్రై అంటు ద లార్డ్, దిస్ ఇయర్ ద ఇయర్ ఆఫ్ హెల్ప్ ఫర్ యూ. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఐ డోంట్ నో వాట్ హెల్ప్ యూ నీడ్. ఎటువంటి సహాయం కొరకు నువ్వు అర్థిస్తున్నావో నాకు తెలియదు. ఎటువంటి సహాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నావో నాకు తెలియదు. ఎలాంటి సహాయం కోసం నువ్వు ఇంట్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావో నాకు తెలియదు. దేవుడి రోజు నీతో మాట్లాడమని చెప్తున్నాడు. 2020 ముగిసేలోగా దేవుడు నీ శత్రువుల నోటిని ముయ్యబోతున్నాడు. ముయ్యుడు మాత్రమే కాదు, నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. లాస్ట్ వీక్ చాలా మంది మిస్ అయ్యారు. 1 మిరాకిల్, ఒక్క అద్భుతం చేయి ప్రభువా. ప్రియమైన బిడ్డారా, అప్పుడే చాలా మంది జీవితాల్లో అద్భుతాలు ప్రారంభించబడిపోయాయి. అప్పుడే చాలా మంది జీవితాల్లో కార్యాలు ప్రారంభించబడిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి. లాస్ట్ వీక్ యూత్ వర్షిప్ అయిపోయి ఈవినింగ్ సర్వీస్ అయిపోగానే ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. అన్న, మొన్నటిదాకా 20,000 పని చేసుకుంటున్నాను అన్న, మొన్నటిదాకా 18,000 అంతా వచ్చిందన్న. అన్న సరిపోయి చాలీచాలని చేద్దాం అని అంటే, ఏంటి వాట్సాప్ ప్రాబ్లం అన్న చెప్తున్నాడు. అన్న ప్రార్థన చేయన్నా, ఈ డిసెంబర్ ఎండింగ్లోగా మరొక దాంట్లోకి నేను వెళ్ళబోతున్నాను. అక్కడ 36,000 ప్యాకేజ్ అన్న, అది జరగబోతుంది, నువ్వు ప్రేయర్ చేయన్నాడు. ఆమేన్. నేను చెప్పాను, డెఫినెట్లీ యూ విల్ రిసీవ్. డిసెంబర్ ఎండింగ్లోకి నీకు వస్తుంది, దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పేసరికి వాడు ఎంతో సంతోషంతో వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని కొరకు దేవుడు మార్గాలు తెరుస్తున్నాడు అని చెప్పాడు ఫోన్లో. ప్రియమైన దేవుని బిడ్డ, ఓకే. గొలియాతు చాలా హైట్ ఉన్నాడు, ప్రాబ్లమాటిక్ మ్యాన్. చాలా మంది అనుకుంటున్నారు ఇంకంత మా పరిస్థితి అయిపోయింది. ప్రియులారా, 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల మీదకి సమస్య వచ్చింది. కానీ 16వ అధ్యాయంలోనే దేవుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని దాచి ఉంచాడు. వినబడిన లామెన్ చెప్పండి. 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు మీదకి సమస్య వచ్చింది, శోధన వచ్చింది. 16వ అధ్యాయంలోనే దేవుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దాచి ఉంచాడు. దేవుడి దగ్గర సొల్యూషన్ రెడీగా ఉంది, మనం మొర్ర పెట్టి లాగేసుకోవడమే అంతే. ఆమేన్. యు క్రై అండ్ గ్రాబ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, మొత్తానికి ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లంకి సొల్యూషన్ ఎంటర్ అయిపోయింది. లేకపోతే నేను తెలియకొడతాను. అప్పుడు దాకా మన్నాడు గొర్రెలు కాసుకున్నాడు దావీదు. ఆ టైంలో డాడీ పిల్లడం ఏంటి, అరే పట్టుకెళ్ళి మీ అన్నయ్యలకి జున్ను కట్టలు, గొర్రెలు మొత్తం పట్టుకెళ్ళి ఎవరా, బ్రెడ్స్ అన్ని పట్టుకెళ్ళి ఎవరా అని దావీదుకి చెప్పడం ఏంటి. ఆ టైంలో డేవిడ్ వాళ్ళ డాడీతో, డాడీ గొర్రెల మందులు ఉన్నాయి కదా, నేను చూసుకోవాలి డాడీ, ఎవరినన్నా పంపించు డాడీ, నేను వెళ్ళడానికి అవ్వదు డాడీ అని అనకుండా, డాడీ నేను వెళ్తాను డాడీ అని మనోడు చెప్పడం ఏంటి. మొత్తానికి దావీదు
యుద్ధ భూమిలోకి రావడం ఏంటి, పట్టుకొచ్చి అక్కడ క్లాక్ రూమ్లో అట్లా అప్పచెప్పడం ఏంటి, యుద్ధ భూమిలోకి వచ్చి ఎవడాడి ఏంటి మ్యాటర్ని అడగడం ఏంటి, ఇవన్నీ ఒకసారి జరిగిపోయాయి. ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది మ్యాటర్. దావీదు అనే కుర్రాడంట ఫైట్ చేస్తాడంట. ప్రియమైన దేవుని, ఆ టైంలో ఇశ్రాయేలీయులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే, ఓడిపోయినా పర్వాలేదు నేను ఫైట్ చేస్తానని చెప్పి ఒక మాట అనేవాడు ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నారు. ఓడిపోయినా పర్వాలేదు నేను యుద్ధం చేస్తాను అని ఒక మాట ఎవడన్నా అంటాడే ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఆ ధైర్యం లేదండి. దావీదు వచ్చాడు, నేను ఫైట్ చేస్తాను అన్నాడు. వెంటనే సౌలు చెప్పాడు, అరే ఆడు చిన్నప్పటి నుండి మంచి వారియర్, నువ్వు చూస్తే చిన్న కుర్రాడివి, ఏంటి మ్యాటర్? దావీదు అన్నాడు, అయ్యా ఆడి యొక్క క్వాలిఫికేషన్ వారియర్ ఏమో కానీ నా క్వాలిఫికేషన్ ఎబినేజర్ అన్నాడు. ఆమెన్. వాడి యొక్క అర్హత యుద్ధ నైపుణ్యత ఏమో కానీ నా యొక్క అర్హత దేవుని సహాయము. చెప్పండి, వారి యొక్క నైపుణ్యత, వారి యొక్క అర్హత యుద్ధ నైపుణ్యత ఏమో కానీ నా యొక్క అర్హత దేవుని సహాయము. ఆమెన్, ఆమెన్. ప్రియమైన బిడ్డ, దావీదు అంటున్నాడు, వాడి యొక్క అర్హత యుద్ధ నైపుణ్యతే కావచ్చు, నా అర్హత దేవుని సహాయం. ప్రియమైన బిడ్డరా, బైబిల్ చెప్తున్న మాట మొత్తానికి మనడు ఎంటర్ అయిపోయాడు యుద్ధ భూమిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అటువైపు గొల్లియత్ ఉన్నాడు, ఇటువైపు డేవిడ్ ఉన్నాడు. గొల్లియత్ అలా చూసి, అరే ఏట్రా, అరే ఇంత ఎటకారం ఏంటరా మేమంటే మీకు, ఇంత ఎటకారం ఏంటరా, నా దేవుని సహాయం నీతో ఎటకారం అలాగే ఉంటుంది కానీ కొట్టుబడేస్తుంది. ఆమెన్, ఆమెన్. ఏమీ కనబడదు కానీ పని అయిపోద్ది అంతే. ఆమెన్. ఏమీ కనబడదు, పని అయిపోద్ది అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తానికి అక్కడ గొల్లియత్ అంటాడు, అరే నీ మీదకి నేను ఎలాగొస్తున్నాను తెలుసా, కత్తి ఈటె డాలు మొత్తం అన్ని పట్టుకొని, ఈ ప్రపంచంలో ఎవడు మొయ్యలేనటువంటి పరిస్థితులు పట్టుకొని నీ మీదకి వస్తున్నాను, అయిపోతావు ఈరోజు అన్నాడు. డేవిడ్ ఒకే మాట అన్నాడు, నువ్వు కత్తి చేతను ఈట చేతను నా మీదకి వస్తున్నావు కానీ నేను మాత్రం నా దేవుని సహాయంతో నీ మీదకి వస్తున్నాను. ఆమెన్ చెప్పండి. ఐఎమ్ కమింగ్ టు యూ విత్ ద హెల్ప్ ఆఫ్ మై గాడ్. దావీదు అంటాడు, ప్రభువా నీ సహాయం. చూడండి 46వ కీర్తన 46వ కీర్తన నేను ముగించేస్తున్నాను. 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఏ టైంలో అంటే ఆపత్కాలములో, when the time of trouble, God is your helper. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకేష్ పట్నాయక్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కనుక నేను ముగించేటప్పుడు చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పత్కాలంలో నీకు సహాయం చేసే దేవుడు ఆయన. గాడ్ ఆఫ్ హెల్పర్. వాక్యం చెప్తుంది గొల్లియాతు సమస్య, దావీదు దేవుని యొక్క సహాయం. గొల్లియాతు సమస్య, దావీదు దేవుని యొక్క సహాయము. ఏమైందో తెలుసా? విదిన్ సెకండ్స్ గొల్లియాత్ అన్నాడు, నేను చంపుతాను, గ్రద్దలకి ఆకాశ పక్షులకి వేసేస్తాను అన్నాడు. దావీదు అన్నాడు, ఓకే ఎవడిని చంపుతాడు చూసుకుందాం. మొత్తానికి అప్పుడు స్లింగ్లో పెట్టాడు, కొట్టాడు, గొల్లియాత్ పడిపోయాడు. వెళ్ళాడు గొల్లియాత్ కత్తితోనే. బైబిల్ చెప్తున్న మాట నాకు ఇష్టమైన మాట్లాడి తెలుసా అక్కడ రాయబడిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయంలో రాయబడిన మాట్లాడి తెలుసా, ఏ సమస్య అయితే దావీదుని నేను చంపేస్తాను, వినండి జాగ్రత్త వినండి, ఏ సమస్య అయితే దావీదా నిన్ను చంపేస్తాను, నిన్ను నరికేస్తాను, నిన్ను ఆకాశ పక్షులకి భూమృగాలకి ముక్కలుగా వేసేస్తాను అని పలికిందో, ఇప్పుడు అదే సమస్య మీద నిలబడ్డాడు దావీదు. ఆమెన్. హలో, ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రాబ్లం అయితే నిన్ను భయంకరంగా ఏడిపిస్తుందో ఆ సమస్య పీక మీద నువ్వు కాలెట్టబోతున్నావు. నా మాట అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. Which problem is making you cry? You are going to keep your feet on its neck. ఏ అల్లైతే పేతురు గారిని భయపెట్టాయో
అదే అలల మీద పేతురు గారు నడడం ప్రారంభించాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మరణం అయితే లాజరును చంపేసి భయంకర పరిస్థితి తీసుకెళ్ళిందో, అదే మరణం మీద లాజరు లేచి కూర్చున్నాడు. ఇఫ్ గాడ్ హెల్ప్స్ యూ. దావీదు చంపాడిసాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. నేను అంటాను ఈ యొక్క మాట, ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా, గొల్లియాతును దావీదు ఎప్పుడైతే చంపాడో, బైబిల్ చెప్తుంది, తమ శూరుడు చచ్చుట చూచి ఫిలిస్తీన్లు ఏమయ్యారు? చెప్పండి గట్టిగా, ఏమయ్యారు? మెయిన్ ప్రాబ్లం నీ జీవితంలో ఎప్పుడైతే చచ్చిపోయిందో, మిగతా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? అర్థమైందా? సమస్యను సెటిల్ చేస్తాడు అనుకో, మిగతా సమస్యలన్నీ పారిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఒక్క జవాబు, ఒక్క సహాయం విల్ మేక్ యువర్ లైఫ్ డిఫరెంట్. ప్రియమైన బిడ్డలారా, రాకేష్ నాయక్ అనేటువంటి వ్యక్తి కోసం నేను చెప్పి ముగించుకుంటూ ఉండలేను. భువనేశ్వర్ ప్రాంతంలో ఉండేవాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంఏ చదువుకున్నాడు. ఆల్మోస్ట్ 75-76 టైంలో జరిగిన సిచ్యువేషన్ ఇది. 75-76 ప్రాంతంలో జరిగిన సన్నివేశం. రాకేష్ నాయక్ ఈజ్ ఏ ఒడియా బ్రాహ్మణ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భువనేశ్వర్ ప్రాంతంలో ఉండేవాడు. ఆయన అన్నయ్య, వదిన రాకేష్ నాయక్, వీళ్ళు ముగ్గురు కలిసి ఉండేవారు. వాళ్ళ అన్నయ్య వదిన కొత్తగా పెళ్ళయింది. వారిద్దరు కలిసి మొత్తం అనుకుంటున్నట్టుగా ముగ్గురు కలిసి సంతోషంగా ఉండేవారు. ఒకరోజు సడన్ గా మనోడికి చేతి మీద ఏదో తెల్ల మచ్చ వచ్చింది. ఏమోలే అనుకున్నాడు. మొత్తానికి తర్వాత కొన్ని రోజులకి మచ్చ పెరిగింది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాడు. ఎవరో చెప్పారు లెపర్సీ వచ్చిందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లెపర్సీ వచ్చిందని చెప్పారో, ఆ విషయం ఏమైందో తెలియదు. ఆ నోట ఈ నోట రాకేష్ నాయక్ వారి యొక్క వదునికి తెలిసిపోయింది. వాళ్ళ అన్నయ్యకి తెలియలా. వాళ్ళ అన్నయ్య డ్యూటీకి వెళ్తుండేవాడు, వస్తుండేవాడు, కానీ ఇది పట్టించుకోలేదు. వాళ్ళ వదునికి తెలిసిపోయింది. వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడేమో వీడికి చక్కగా ఇంట్లో పెట్టి భోజనం పెట్టేది వాళ్ళ వదిన. వాళ్ళ అన్నయ్య పొరపాటున ఇంట్లో లేకపోతే వాడిని బయట కుక్కని ఎక్కడ కడతారో అక్కడ పెట్టేది భోజనం. ఏడు చేసేవాడు. ఇలా జరుగుతుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లెపర్సీ పెరిగిపోతుంది అనుకున్నాడు. మొత్తానికి ఈ లెపర్సీ పెరిగిందన్న సంగతి మా అన్నయ్యకి తెలిస్తే, మా అన్నయ్య బాధపడతాడు, ఏడుస్తాడు. మా అన్నయ్యకి తెలియకూడదు అని చెప్పి ఆ వ్యక్తి భువనేశ్వర్ ప్రాంతం నుండి ఆయన కలకత్తా వెళ్ళిపోయి రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. జోబీలో డబ్బులు లేవు, ఏమీ లేవు. అప్పటికి ఆయన కలకత్తా వెళ్ళిపోక ముందు ఒక ఉద్యోగం వస్తే ఉద్యోగానికి అప్లై చేశాడు. సంతకం పెట్టమన్నారు. ఉద్యోగంలో సంతకం పెడుతుండగా చేతుకున్న మచ్చలు చూసి, నీకు లెపర్సీ వచ్చింది కదా, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ దిస్ జాబ్, వెళ్ళిపో అని చెప్పి పంపించేశారు. ఉద్యోగం కూడా రాలేదు. కలకత్తా వెళ్ళి ఏడుస్తున్నాడు. రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడుస్తుంటే ఈ లోపు ఒక ఆర్పిఎఫ్ సహోదరుడు వచ్చి ఎవడో దొంగడు అనుకుని కర్రతో బలంగా కొట్టాడు తల మీద. చెప్పాడయ్యా, ఇదయ్యా నా పరిస్థితి, నోర్మై దొంగతనం చేయడానికి వచ్చావు, పోయి ఇక్కడి నుండి అనగానే కొట్టేసరికి తల మీద చిన్న కన్నం పడింది, రక్తం కారుతా ఉంది. ఆయన అక్కడి నుండి హౌరా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు. హౌరా బ్రిడ్జ్ మీద నుండి ఆ నదిలో పడి చచ్చిపోదామని చెప్పి అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు దగ్గర కూర్చొని చివరిసారిగా కుటుంబం అంతటిని తలుచుకొని గట్టిగా ఏడ్చేసి చచ్చిపోదాం అనుకొని ఆ గట్టు మీద, చెట్టు కింద చిన్న గట్టు మీద కూర్చొని ఏడుస్తుంటే ఈలోపు అక్కడ ఒక పేపర్ కనబడుతుంది. ఆ పేపర్ చూశాడు. ఏంట్రా ఈ పేపర్ అని తెర చూస్తే ఆ పేపర్ మీద రాయబడింది 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిన యేసుక్రీస్తు అనే మాట రాయబడింది. ఆమేన్. ఆ మాటను ఎప్పుడైతే చదివాడో అనుకున్నాడు, ఈ కలకత్తా ప్రాంతంలో 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడంటే యేసుప్రభు అనే డాక్టర్ అంట. బహుశా నేను కూడా వెళ్తే 11వ వ్యక్తిని అవుతాను. నేను ఈ పేరు మీద 11 అనే నెంబర్ నాదే అవుతుంది. ఈ 10 మంది కుష్ఠరోగుల 11వ నేను అవుతాను అని చెప్పి ఆయన అడ్రస్ కోసం చదువుతున్నాడు. ఆ పేపర్ చదువుతుండగా యేసుక్రీస్తు నీ పాపముల కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నీ పాపముల కొరకు శిలువ మీద మరణాన్ని అనుభవించాడు, అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది, నువ్వు ఇప్పుడే మోకరించి కన్నీరు ఖర్చి ప్రార్థన చేయి, ఆయన సహాయం చేస్తాడు అనే మాటలు చదువుతుంటే గుండెకి తగిలాయి. ప్రియులారా, ఆ దేవుడే సహాయం చేస్తాడనే మాటను ఎప్పుడైతే చదివాడో అక్కడే మోకరించి ఆడడం ప్రారంభించాడు.
యేసయ్యా నువ్వెవరవో నాకు తెలీదు, కరడు కట్టినటువంటి ఒడియా బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టానయ్యా. యేసు ప్రభు నువ్వెవరో నాకు తెలియదు అయ్యా. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక్కసారి నన్ను కనుకరించవా. ప్రార్థన చేస్తుండగా ప్రియమైన బిడ్డలారా, ఆ చెట్టు సందుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు ఆయనకి దర్శనమిచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఆయనకి దర్శనం ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ఆయనలో వచ్చినటువంటి వెలుగు ఈయన తాకేసరికి బాడీ అంతా పసిపిల్లవాని దేహం వల్ల మార్చబడింది, మామూలు అయిపోయాడు. ప్రియులారా, ఎప్పుడైతే మామూలు అయిపోయాడో అక్కడి నుండి ఆయన ఇంటికి వచ్చాడు. మరలా వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ వదినకు చూపించుకున్నాడు. ఎక్కడ ఎలా సాధ్యమైంది, ఏమైంది నీ జీవితంలో చెప్పాడు. సహాయం చేశాడు ఒక ఆయన. వన్ గాడ్ హెల్ప్డ్ మీ. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన బిడ్డలారా, ఆయన కన్నీటితో ఏడ్చుకుంటూ సాక్షి ఆ కుటుంబం అంతా మార్పు చెందింది. ఓ మాట చెప్పనా, ఆయన ఆ తర్వాత తన క్వాలిఫికేషన్ బట్టి అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది. ఈరోజు వాషింగ్టన్ డీసీలో సుమారుగా 600 మంది సంఘంతో ఒక మందిరాన్ని నడిపిస్తున్నాడు. నౌ హి ఈజ్ సర్వింగ్ ద లార్డ్ ఇన్ అమెరికా. ప్రియమైన బిడ్డ, దేవుడు నీకు సహాయం చేస్తే నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. వన్ థింగ్, యూ హ్యావ్ టు క్రై అవుట్. యూ హ్యావ్ టు క్రై అవుట్. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రాబ్లంలో ఉన్నానయ్యా సహాయం చేయి, వేదనలో ఉన్నానయ్యా సహాయం చేయి, కన్నీటిలో ఉన్నానయ్యా సహాయం చేయి, అయ్యా వ్యాధిలో ఉన్నానయ్యా సహాయం చేయి, నా పిల్లలు మారట్లేదయ్యా సహాయం చేయి, ఉద్యోగం రావట్లేదయ్యా సహాయం చేయి, నా కుటుంబం మార్పు కొరకు నీ సహాయం చేయి. నువ్వు కన్నీరు కార్చగలిగితే నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఎబెనేజర్ దేవుడు ఈరోజు సహాయంగా ఉన్నాడు. అందరూ లేచలబడండి, ప్రార్థన చేసుకుందాం. Shall we all stand up? Shall we all stand up? చిన్న ప్రార్థన చేస్తావా? యేసయ్యా నీ సహాయం నాకు కావాలి, యేసయ్యా నీ సహాయం నాకు కావాలయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చిన్న ప్రార్థన చేస్తావా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేతులు పైకెత్తు. ఇప్పటికి అనేక మంది కళ్ళలో కన్నీళ్ళు కారిపోతున్నాయి, ఇప్పటికి అనేక మంది కళ్ళలో కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఓ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని ఒక్క మాట చెప్పు, టాక్ టు గాడ్, టాక్ టు గాడ్. దేవుడితో మాట్లాడు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడితో మాట్లాడు. ఒక 5 నిమిషాలు. నేను ముగించేలోపు ఈరోజు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ యు ఆర్ వాచింగ్ బై ఫేస్బుక్. ఐ డోంట్ నో, ఎవరు ఎలా వింటున్నావో నాకు తెలీదు, కానీ ఐ ప్రామిస్ యూ, నీకు మాట ఇస్తున్నాను, నేను ప్రకటిస్తున్న యేసయ్య నీకు సహాయం చేయగలడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ ప్రాబ్లం ఎలాంటిదైనా, గొలియాతు లాంటి గొప్పదైనా, మిద్యానీ లాంటి ఎక్కువ మంది అయినా, ఏదైనా సరే వాటి తలలు నీ కాలు దగ్గర పెడతాడు యేసయ్య. నోరు తెరిస్తావా? ఒక మాట చెప్తావు, యేసయ్య నా జీవితంలో హెల్ప్ చేయి అయ్యా. ఐ రిక్వైర్ హెల్ప్ లార్డ్. కేకబెట్టు, నోరిప్పి కేకబెట్టు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా. ఆయన పేరు ఎబెనేజర్. His name is Ebenezer. His name is Ebenezer. He is the Lord who helps you. ఆయన పేరు సహాయపురాయి, ఆయన పేరు సహాయపురాయి, ఆయన పేరు సహాయపురాయి, ఆయన పేరు సహాయపురాయి. నీకు సహాయం చేసేవాడు, నీకు సహాయం చేసేవాడు ఆయన. నోరు తెరిస్తావా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. ఈరోజు దేవుడిని అడుగు, అయ్యా నీ కృపను బట్టి నాకు సహాయం చేయి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అంటే కదా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు వాడు కదా. నువ్వు సహాయం చేస్తే నేను సిగ్గుపడనంటు కదా. అయ్యా నీ సేవకుడు మాట సెలవిచ్చాడయ్యా, నువ్వు సహాయం చేస్తే నేను సిగ్గుపడనంటు కదా. సిగ్గుపడనక్కరలేని సహాయం నాకు కావాలి ప్రభువా. అయ్యా ఐ వాంట్ ద హెల్ప్, సహాయం నాకు కావాలి ప్రభువా. అమ్మ నోరిపుతున్నావా? ప్రభు దర్శిస్తున్నాడు అనేక మందిని. ఈరోజు అడుగు, దేవుడి సహాయం నీకు ఈరోజు చేయబోతున్నాడు.
ఆయన తన దక్షిణ హస్తాన్ని నీ కొరకు చాపబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు స్ట్రెచ్ అవుట్ హిస్ హ్యాండ్ ఫర్ యు. నీ కొరకు తన చేయి చాపుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకు ఆయన చేతిని మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపే మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. భయంకరమైన వేదనతో ఉన్న సహోదరి, ప్రభు నాకు నేను చూపిస్తున్నాడు. అమ్మా, భయంకరమైన వేదనలో ఉన్నావు, రాత్రులు ఏడుస్తున్నావు. ప్రభు నీ సహాయం నాకు కావాలని ఏడుస్తున్నావు చాలా కాలం నుండి. ఇదిగో నీ కొరకు దేవుడు మాటను పంపించాడు. ద వర్డ్ ఫర్ యూ. నీ కొరకు ప్రభు మాటను పంపించాడు. ఏ వేదనలో ఉన్నావో ఆ వేదన నుండి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ఐ డోంట్ నో వాట్ ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్. ఏ వేదనను పొందుతున్నావు నాకు తెలియదు. ఆ వేదన నుండి ప్రభు నీ శత్రువులు నీ కాలు యొక్క మన్నును నాకునట్టు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆమేన్. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఈరోజు ఒక మాట చెప్తావు దేవుడితో, దేవా నీ సహాయం ఈరోజు నాకు జరగకపోతే, ఈరోజు నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే రేపేమవుతుందో నాకు తెలియదయ్యా. ఐ వాంట్ యువర్ హెల్ప్ టుడే. I want your help today. Ebenezer God, I want your help today itself. నాకు ఈ రోజు నుండి నాకు సహాయం చేయడం ప్రారంభించడా. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాల కారణభూతుడా మా యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. మీ నామాన్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నీ కృపతో నింపి నడిపించండి అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా నీ సహాయం లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నువ్వు సహాయం చేయకపోతే మా బ్రతుకులేమైపోతాయ్యా. నువ్వు సహాయం చేయకపోతే మా బ్రతుకేమైపోతాయ్యా. నాయనా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నీ సహాయం కోసం కన్నీరు కారుస్తున్నారు, ఎంతమంది బిడ్డలైతే నీ సహాయం కోసం ఏడుస్తున్నారు, ఎంతమంది నీ బిడ్డలు నీ సహాయం కొరకు అంగలారుస్తున్నారు. ఇశ్రాయేలీయుల కొరకు గిద్యోనును పంపించినట్టుగా, ఇశ్రాయేలీయుల కొరకు దావీదును పంపించినట్టుగా మా కొరకు సహాయాన్ని పంపిస్తున్నావు. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. యు ఆర్ సెండింగ్ మీ హెల్ప్.
దేవుడు మరి యొక్క దిక్కు నుండి నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు. మరి యొక్క దిక్కు నుండి దేవుడు నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు. పరిస్థితులు ఒకవేళ నీ వారు ఒకవేళ నిన్ను విడిచిపెట్టేయొచ్చేమో నాకు తెలియదు, కానీ నీ దేవుడు మరి యొక్క దిక్కు నుండి హెల్ప్ నీకు పంపించబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద హెల్ప్. దేవా దేవా నీ సహాయం మాకు కలుగును కాక. చెప్పండి, దేవా నీ సహాయం మాకు కలుగును కాక, నీ సహాయం మాకు కలుగును కాక, నీ సహాయం మాకు కలుగును కాక. అయ్యా నీ సహాయం మాకు కలుగును కాక. వందనాలు. నీ ప్రజలందరూ ఆశీర్వదించండి. కొద్దిసేపు మమ్మల్ని అందరినీ నీ కృపతో నింపినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను. మహిమ పొందమని అడుగుతున్నాను. నీ కార్యాలు జరిగించమని, నీ ఆశీర్వాదాలు మా జీవితంలో దయచేయమని, మహిమ పొందమని, ఘనత పొందమని, అన్ని విషయాల్లో కృపతో నడిపించమని మన ప్రభును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రికి దీవెన, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తి సన్నిధి అభిషేకం, ఎబెనెజర్ దేవుడు మనకు తోడై ఉండి ఈ దినము నుండి మనకు సహాయం చేయడం ప్రారంభించి మన జీవితంలో గొప్ప సహాయం మనకు దయచేసి మనందరి జీవితంలో బలమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రియులారా, ప్రతి ఆదివారం